హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. మనం ఇంట్లో చేసుకున్న కూడా బయట స్ట్రీట్ స్టైల్లో ఎలాగైతే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము రైస్ ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలి. రైస్ ఎప్పటికైనా పూర్తిగా చల్లారి ఉండాలి. అందులోనూ ఇలా పొడిగా ఉండాలండి. మనం రైస్ ఉడికించేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి ఉడికిస్తే మీకు ఇలా పొడిగా వస్తుంది రైస్ అనేది. సో తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వెజిటేబుల్స్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాబేజీ, బఠానీ వేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేది హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేయాలండి. మీరు లో ఫ్లేమ్లో కన్నా హై ఫ్లేమ్లో టాస్ చేస్తే మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందన్నమాట. ఇలా దీంట్లోకి మీ వెజిటేబుల్కి సరిపడా ఉప్పు, పెప్పరు అండ్ ధనియాల పిండి వేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా కలపండి. తర్వాత దీంట్లోకి సోయా సాస్, వినీగర్ వేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ ఉడికించి వేస్తున్నానండి. మీరు బిర్యానీ రైస్తో అయినా చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి సరిపడా పెప్పరు, కారము అండ్ ధనియాల పిండి, సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయాలి. ఈ ఉప్పు, కారము, స్పైసెస్ అనేది మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తము హై ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా టాస్ చేయండి. ఇలా టాస్ చేయడం వల్లనే మీకు ఆ ఫ్లేవర్ అనేది బయట స్ట్రీట్ స్టైల్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో తర్వాత ఫైనల్గా మీకు ఆ పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ బాగా టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.